ప్రసాద్ సార్, సార్ ట్రాపికల్ సైక్లోన్స్కి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అవును సార్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే సైక్లోన్స్ అన్నీ ఒకేలాంటివి, అవి ఏర్పడడంలోనూ వాటి యొక్క ఎఫెక్ట్లోనూ అన్నీ ఒకటే అనుకుంటారు సార్. అవును. బట్ వాటికి అసలు సంబంధమే లేదు సార్. వీటి పేరులో మాత్రమే సైక్లోన్ ఉంది సార్, కానీ వారింటికి చాలా డిఫరెన్సెస్ సార్. అయితే మెయిన్ డిఫరెన్స్ మనకి ఫార్మేషన్లోనే కనిపిస్తుంది సార్. మనం జనరల్గా తెలిసినట్టు ట్రాపికల్ సైక్లోన్స్ మనకి ఏర్పడేది చాలా వరకు ఒక సముద్రంలో వామ్ వాటర్ ఉంటే ఆ వామ్ వాటర్ కంటిన్యూగా ఎవాపరేట్ అవుతూ ఆ ఎవాపరేట్ అయిన వాటర్ పైకి లేచి అక్కడ మనకి లేటెంట్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ రిలీజ్ అయ్యి అక్కడ లో ప్రెజర్ ఇంకా బలపడి ఆ లో ప్రెజర్ని బ్యాలెన్స్ చేయడానికి చుట్టుపక్కల ఉన్న విండ్స్ అన్నీ కూడా అక్కడికి వస్తూ అక్కడ ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడుతుంది సార్. ఇది మనకి ట్రాపికల్ సైక్లోన్ ఏర్పడడానికి కారణం సార్. ఓకే, అందుకే మనకి ట్రాపికల్ సైక్లోన్స్ చాలా వరకు కాదు, ఓన్లీ సముద్రాల మీద మాత్రమే ఏర్పడతాయి, ల్యాండ్ మీద ఏర్పడవు సార్. అదే మనం ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఆ టెంపరేట్ సైక్లోన్స్కి వెళ్ళేటప్పటికి కంప్లీట్గా సిచ్యువేషన్ మారిపోతుంది సార్. అవి ఎక్స్ట్రా ట్రాపికల్ అంటే ఇవి మిడ్ లాటిట్యూడ్స్లో 40 degrees to 65 degrees లాటిట్యూడ్ మధ్యలో వస్తాయి సార్. మనకి ట్రాపికల్ సైక్లోన్స్ అయితే జనరల్గా 5 degrees to 30 degrees ట్రాపికల్ రీజన్లో వస్తాయి కదా. ఇవి ఎక్స్ట్రా ట్రాపికల్ అంటే మిడ్ లాటిట్యూడ్స్లో వస్తూ ఉంటాయి సార్. ఇక్కడ మనకి జరిగే పరిస్థితి ఏంటి అంటే పైన పోలార్ రీజన్ నుంచి వచ్చే కోల్డ్ ఈస్టర్లీసు, కింద సబ్ ట్రాపికల్ రీజన్ నుంచి వచ్చే వెస్టర్లీస్, వామ్గా ఉండే వెస్టర్లీస్, రెండు విండ్స్ కలుస్తాయి సార్. అంటే ఇక్కడ మనకి రెండు విండ్స్ కలిసి అంటే రెండు కోల్డ్ విండ్ వామ్ విండ్ కలిసి అంటే అక్కడ ఒక ఫ్రంట్ ఏర్పడుతుంది. సో అక్కడ ఆటోమేటిక్గా ఫ్రంటల్ రెయిన్ఫాల్ జనరేట్ అవుతుంది సార్. అయితే ఇప్పుడు ఈ వామ్ విండ్కి కోల్డ్ విండ్కి మధ్యలో ఉన్న బౌండరీ ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండకుండా కొంచెం వర్బ్లింగ్ అవుతూ అంటే పైకి కిందకి వర్బుల్ అవుతుంటుంది. అంటే ఒక దగ్గర కోల్డ్ విండ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం, ఒక దగ్గర వామ్ విండ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఒకవైపు కోల్డ్ విండ్స్ కిందకి పుష్ చేస్తే ఒక దగ్గర వామ్ విండ్స్ పైకి పుష్ చేస్తాయి సార్. ఈ విధంగా మనకి ఒక స్టీరింగ్ ఎఫెక్ట్ లాగా ఏర్పడుతుంది సార్. అంటే మనం స్టీరింగ్ ఎలాగైతే పట్టుకుని తిప్పుతాం స్టీరింగ్ ఎఫెక్ట్ లాగా ఏర్పడుతుంది సార్. సో అలా పుష్ చేసుకుంటూ మెల్లమెల్లగా కోల్డ్ విండ్ మనకి చాలా తొందరగా ట్రావెల్ చేయగలదు సార్. అంటే వామ్ విండ్ని చాలా ఈజీగా పుష్ చేయగలదు సార్. దీనివల్ల కోల్డ్ విండ్ మెల్లమెల్లగా అడ్వాన్స్ అవుతూ కంప్లీట్గా వామ్ విండ్ని టేక్ ఓవర్ చేసేసి మొత్తం సర్ఫేస్ అంతా కోల్డ్ విండ్ నిండిపోతుంది సార్. సో ఇలా నిండిపోయి ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ అలా అంటే కోల్డ్ విండ్ అక్కడక్కడే అలా తిరుగుతూ ఉంటుంది సార్. దీన్నే మనం ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ అని చెప్పి పిలుస్తాం సార్. ఓకే, అంటే ఇది కంప్లీట్గా ఫ్రంటల్ రెయిన్ఫాల్కి ఫ్రంట్స్కి సంబంధించిన విషయం సార్. అంటే ఇక్కడ ఇది మనకి విండ్స్ కలిస్తే చాలు కాబట్టి సముద్రం మీదనే ఏర్పడవచ్చు, ల్యాండ్ మీదనే ఏర్పడవచ్చు. సో ఎక్కడైనా ఏర్పడే అవకాశం ఉంది సార్. ఓకే, ఇది వీరెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.